క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు. ఒత్తిళ్ళు వస్తాయని తెలుసు, పట్టించుకోం. సౌత్ జోన్లోనే కాదు, అంతటా చర్యలుంటాయి. చెరువులు పార్కుల్ని కాపాడుకోవాలి. అక్రమ కూల్చివేతలకు ప్రజల్లో విశేష స్పందన. ఇస్రో ఎన్ఆర్ఎస్సి కలిసి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలకు డిమాండ్లు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు ఆగవు. ఎవరైతే చెరువులలో ఇండ్లు కట్టుకున్నారో చెరువులలో ఇండ్లు కట్టుకున్న పని చేస్తాము, 100% కూల్ చేస్తామని చెప్తున్నాడు. ఎందుకంటే నిజాంపేటలో ప్రగతి నగర్ దగ్గర చెరువులో 5 అంతస్తుల పెద్ద బంగ్లా కడితేనే కూల్చిపడేసిండు. తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా కేసు ఏటుగా కేసు ఫైల్ అయింది. ఆయన గోడ కూల్చేసిండు మొత్తం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే గతంలో అయినా అంటే వరంగల్ కమిషనర్ గా ఉండే అంతకుముందు నల్గొండ ఎస్పీగా ఉన్నారు. తర్వాత వరంగల్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్టి అక్కడ వరంగల్లో ఇక ఎవడన్నా కబ్జా పెట్టుడు తర్వాత కథలు పెట్టుడు ఇవంతా ఉంటే మొత్తం చుచ్చుపడేది అనమాట. మంచి సిన్సియర్ ఆఫీసర్గా రంగనాథ్ సార్కి పేరున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన మొత్తం బాధ్యత తీసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇట్లా కాపాడకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెరువులలో ఇల్లు కడతారు, ఇల్లు కట్టిన తర్వాత ఏమవుతుంది? చెర్లలకు నీళ్ళు రావాల్సిన నీళ్ళు ఇళ్ళకి వస్తాయి కదా. చెర్లలో కట్టినప్పుడు ఏడికి వస్తాయి నీళ్ళు. కాబట్టి అప్పుడు కాళోజీ నారాయణరావు ఉంటారు కదా, కాళోజీ నారాయణరావు ఆయన అంటాడంట ఒకసారి, అయితే మణికొండలు ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఏది వరంగల్ మణికొండ ఉంది కదా, కట్టుకున్నాడు. అయితే కట్టుకుంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా కొంచెం అడవి ప్రాంతం ఏది, అప్పట్లో కొంచెం అడవి ఉండి, ఇప్పుడు ఇల్లు అయినా మంచిగా అయింది. కానీ కొంచెం ఉండే అట్లా ఉంటే అది ఒక పని మనిషి అతను వచ్చి చెప్పిండట, అది సార్ మొత్తము ఇంట్లకు పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి సార్, ఇవన్నీ వస్తున్నాయి అంటే, అరే అవి ఉండే దగ్గర మనం కట్టుకుని మనం వస్తున్నాయి ఏంటంటారా, వాటిది నీ పాములు తేలదేరా, మనమే అనవసరంగా ఇక్కడికి వచ్చి కట్టుకున్నాం బిడ్డ, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పిండట కాళోజీ గారు. అయితే నిజంగా కూడా ఇప్పుడు చెరువులలో ఇండ్లు కడితే ఏమవుతుంది? చెరువులకు వచ్చే నీళ్ళు ఇళ్ళకి వస్తాయి ఆటోమేటిక్గా. అదే జరుగుతుంది అనమాట. 200 చెరువులని మొత్తం కథం చేసి పడేసిండ్రు గత ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ మొత్తం కథం చేసి పడేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ అధికారులు కూడా వీళ్ళకు వస్తాసు వాళ్ళకుంటా 4 పైసలు ఇస్తే కథం చేసుకుంటూ వచ్చేసిండ్రు అన్నీ కూడా. అదన్నీ కూడా కుదరదు. ఇప్పుడు అవన్నీ కూడా అక్రమంగా ఏవైతే కట్టడాలు జరిపినరో వాటన్నిటి పని చేస్తా అంటున్నారు రంగనాథ్. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.